నేటి బాలలే రేపటి పౌరులు. మనం పిల్లలు అనగానే ప్రేమ, అలాగే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందనేది చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో మరి వారి భవిష్యత్తు ఇప్పుడు మనం ప్రజెంట్ సమాజంలో అయితే బాలల భవిష్యత్తు అయితే బాల్యంలోనే అంధకారంలోకి వెళ్తుంది. సో అలా అంధకారంలోకి వెళ్లకుండా ఇటు పేరెంట్స్ కానీ ప్రభుత్వం పరంగా కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత పిల్లల సంరక్షణ అనేది. సో దానికోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో మనతో పాటు డిస్కస్ చేయడానికి మేధావులు, అలాగే ఇటు లోక్సత్తా పార్టీ అధ్యక్షులు, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ గారు. సో సార్కి ప్రతి టాపిక్ పైన ఒక అవగాహన ఉంది, మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఎంతోమంది రాజకీయ నాయకులకు దిశానిర్దేశం చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. సో అలాగే ఇటు పిల్లల భద్రత గురించి ఎన్నో కార్యక్రమాలు తెలంగాణనే కాకుండా ఆంధ్రాలో కూడా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒక మంచి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న మన పడాల చారిటబుల్ ట్రస్ట్ CEO పడాల సూర్యప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఇద్దరికి. సార్ మీరు మీ బిజీ షెడ్యూల్లో మాకు కేటాయించి పిల్లల భవిష్యత్తు గురించి మేము చేసే కార్యంలో మీరు కూడా భాగస్వాములైనందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లెజర్ షాలిని. సమాజంలో చూస్తున్నాం ప్రతి సంవత్సరం 1,00,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. పిల్లలు ఇటు వేధింపులకు గురవుతూ అందులో 50,000 ఫోక్సో చట్టం కిందనే కేసులు నమోదవుతున్నాయి సార్. అసలు ఈ ఫోక్సో చట్టం ఏర్పాటైంది 2012లో. సో అసలు దీని గురించి అవగాహన లేకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయా? మన రాజకీయ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి, కానీ గొప్ప విషయం ఏంటంటే చాలా ఉదారమైన చట్టాలు. ఉదాహరణకి మీరు చెప్పారు 2012లో ఈ చిన్నపిల్లల మీద, మైనారిటీ 18 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళ మీద ఈ లైంగిక అత్యాచారాలు దాన్ని వ్యతిరేకించవచ్చు, దాన్ని నిషేధించే చట్టం, దాన్ని శిక్షలు వేసే చట్టం వచ్చింది. 2005లో ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ అని చెప్పని పిల్లల హక్కుల్ని కాపాడడం కోసం ఇప్పటికి కూడా అమెరికా లాంటి దేశాల్లో తన్నుకుంటున్నారు. మహిళలకు హక్కు ఉండాలా వద్దా, సుప్రీంకోర్టు, ఆ కోర్టు, ఈ కోర్టు గందరగోళం. మన దేశం నానాడే చేశారు. ఈ అత్యాచారాలు చేసేవాళ్ళు ఎవరు? పాకిస్తాన్ నుంచో మరో దేశం నుంచో దాడి చేసిన వాళ్ళు కాదు. మన దేశంలో మనం పెంచుతున్నటువంటి ఈ పిల్లలే కదా. భద్రత అనేది కేవలం చట్టం ద్వారా మాత్రం కాకుండా మన సంస్కృతిలో భాగంగా వచ్చేట్టుగా చేయాలని చెప్పంటే మనం ఏం చేయాలో ఆలోచించాలి. ఉదాహరణకి మన ఇంట్లో పెంపకం, మగపిల్లల్ని ఇప్పటికి కూడా ఒక రీతిన, ఆడపిల్లల్ని ఇంకో రీతిన. అలాగే స్కూళ్ళల్లో మనం చెప్పే పాఠాలు, అలాగే కొంచెం ఒక వయసు వచ్చాక 15-16 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత సహజంగా హార్మోన్లు, లైంగిక ఆకర్షణ ఇవన్నీ ఉంటాయి. మరి ఆ నేపథ్యంలో వాళ్ళకి కాస్త ఈ హార్మోన్లు గురించి, మానవ శరీరాన్ని గురించి, లైంగిక విషయాన్ని గురించి పరిజ్ఞానాన్ని అందజేయడం. కాబట్టి వీటన్నింటినీ కూడా చాలా నిశ్చితంగా మనం ఆలోచించి పరిష్కారం చేపట్టాలి. సూర్యప్రసాద్ గారు, మీరు దాదాపు 23 ఏళ్ళుగా ఈ చారిటబుల్ ట్రస్ట్ అనేది స్థాపించారు. అసలు మీ నేపథ్యం ఏంటి? మెయిన్గా ఇలాంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? మాది ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం అండి. నాన్నగారు టైలరింగ్ చేసేవారు, అమ్మ చిన్న కిరాణా కొట్టు పెట్టి నడిపేది. చదువు అంటే విపరీతమైన ఇష్టం. మా ఊళ్ళో గవర్నమెంట్ స్కూలు తెలుగు మీడియం చదివేవాడిని. సో 7th క్లాస్లో స్కూల్ టాపర్ వచ్చిన తర్వాత మన సార్ లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా చందాలు వేసుకొని టీచర్లు అందరూ కలిసి కాకినాడ తీసుకెళ్ళి ఒక గురుకుల ఎంట్రన్స్ రాయించారు. ఏపీఆర్ స్కూల్ గురుకుల ఎంట్రన్స్. అది క్వాలిఫై అయ్యాను. 8th, 9th, 10th ఫ్రీ ఎడ్యుకేషను. 10th క్లాస్లో ఐ వాజ్ స్టేట్ సెకండ్ ర్యాంకర్. సో దాంతో ఏపీఆర్ చేసి నాగార్జున సాగర్లో ఫ్రీ అడ్మిషను దొరికేసింది. సో తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం. అక్కడ కూడా కంప్లీట్గా గవర్నమెంట్ ఫండెడ్, ఒక పైసా ఖర్చు లేదు. అమ్మా నాన్న వెరీ హ్యాపీ. ఇంటర్మీడియట్ కూడా స్టేట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు నెల్లూరులో ఈ నారాయణ కోచింగ్ సెంటర్ వాళ్ళు, నెల్లూరు వాజ్ ద ఓన్లీ సెంటర్ ఆ టైంలో. సో నారాయణ సార్ వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి ఈ గేవ్ ఫ్రీ ఎంసెట్ కోచింగ్, టోటల్ ఫ్రీ కోచింగ్. సో దాంతో ఎంసెట్ ర్యాంక్ 483 వచ్చింది, వన్ ఆఫ్ ద గుడ్ ర్యాంక్స్. బట్ అక్కడతో బండి ఆగిపోయింది. సో ఇంటికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న చేసి మంచి మంచి మార్కులు వస్తున్నాయి, ర్యాంకులు వస్తున్నాయి, నా పేరు పేపర్లో పడింది, ఆమె స్టేట్ ర్యాంకర్ అంటే ఏంట్రా అన్నాడు. ఏంటంటే మనం హైదరాబాద్ వెళ్ళాలి, కౌన్సిలింగ్ కొంచెం ఫీజు కట్టాలి, డబ్బులు అవుతాయి. తర్వాత JNTU కాలేజీలో గవర్నమెంట్ సీట్ వస్తుంది, 4 ఏళ్ళు చదవాలి, పుస్తకాలు బట్టలు ఉంటాయి, హాస్టల్లో ఉండాలి, ఒక 40-50 వేలు ఖర్చు అవుతాయి అని చెప్పాను. అసలు అర్థం కాలే ఏం చెప్తున్నాను, ఎందుకంటే పైసలు కదా డబ్బులు. అప్పటిదాకా బండి సాఫీగా సాగిపోయింది, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కదా, అక్కడతో డబ్బులు కావాలి కదా. సో ఆయన ఏం చెప్పాడు, ఇదే నాకేం అర్థం కావట్లేదు, ఓ పని చేయి, ఈ స్టేట్ ర్యాంకులు అన్నీ కూడా తీసుకెళ్ళి ఒక పెట్టిలో పెట్టి నా పక్కన కూర్చుంటే ఈ ఊళ్ళో ఏలేశ్వరం విలేజ్లో నేను ఒక నంబర్ 1 టైల్గా తయారు చేస్తాను అన్నవాడు. నాకు అసలు అర్థం కాల. అంటే అప్పుడు ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్
ఐ హేటెడ్ ద సిస్టమ్ అరౌండ్ మీ. అక్కడ మీకు అనిపించింది అసలు నాలాంటి వాడికి చదువుకునే వాడికి ఇన్ని స్టేట్ ర్యాంక్స్ ఉండి ఇలాంటి వాడికే చదువు ముందుకెళ్ళకు, అసలు చదువుకోవడం డబ్బులు ఎందుకు అనిపించేది ఫస్ట్ టైంలో. సో అర్థం కాదు, అసలు చాలా ఏడ్చేవాడిని, నిద్ర పట్టేది కాదు. సో ఈ పరిస్థితి చూసి కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, వీడు డ్రాప్ అవ్వడం మనకి ఇబ్బంది, ఇలాంటి వాడు డ్రాప్ అవ్వడం చెప్పేసి ఊళ్ళో ఒక సినిమా థియేటర్లో సార్ ఒక బెనిఫిట్ షో వేశారు, ఊళ్ళో దండోరా వేసి. సో దాంతో ఒక 7,000 రూపీస్ కలెక్ట్ చేసి ఇచ్చారు. అది కూడా ఎక్కడ సరిపోతుంది, తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. అదృష్టవశాత్తు ఒక ఫౌండేషన్ వాళ్ళకి అప్లై చేశాను. ఒక న్యూస్ పేపర్లో యాడ్ చూసి అమెరికాలో ఉన్న మన నార్త్ సౌత్ ఫౌండేషన్ ఎన్ఎస్ఎఫ్ వాళ్ళకి అప్లై చేస్తే ఆ సంవత్సరం వాళ్ళు ఫస్ట్ టైం పెట్టారు స్కాలర్షిప్ ప్రోగ్రామ్. సో మీకు ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉంటే బాగా చదువుకుంటే అప్లై చేయండి అని. వాళ్ళు చాలా పెద్ద లెటర్ రాస్తారు, నాకు స్టేట్ ర్యాంక్స్ ఉన్నాయి, నాకు అవే ఉన్నాయి, ఇంకేమీ లేవు, చదువు ఆగిపోయింది, ఒక 4 ఏళ్ళు మీరు నాకు సాయం చేస్తే నేను ఇంజనీర్ అయిపోతాను, సో నేను ఇంకో 10 మంది హెల్ప్ చేస్తాను చెప్పి లెటర్ రాస్తాను. వెంటనే వాళ్ళు ఇమీడియట్గా 10,000 రూపీస్ స్కాలర్షిప్ ఇచ్చారు. సో దాంతో జేఎన్టీయూ కాకినాడలో 4 ఏళ్ళు ఇంజనీరింగ్ హ్యాపీగా జరిగిపోయింది. ఆ తర్వాత ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళాను, అక్కడ క్యాంపస్ సెంటర్లో టీసీఎస్ ముంబైలో జాయిన్ అయ్యాను. తర్వాత చెన్నై వచ్చిన తర్వాత ఒక హెచ్ఆర్ మేనేజరు ఒక ఆమె పిలిచింది, సూర్య డూ యూ వాంట్ టు గో టు స్టేట్స్ అని. నో ఐఎమ్ ఫైన్ హియర్, ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్, ఐ డోంట్ వాంట్ గో టు స్టేట్స్ అన్న. అరే సూర్య, స్టేట్స్ అంటే పక్క స్టేటు పక్క రాష్ట్రం కాదు నాన్న, స్టేట్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డూ యూ వాంట్ టు గో దేర్. స్టేట్స్ అంటే అప్పుడు యుఎస్ అని మనకి ఎవరు చెప్పారు, హూ నోస్, నో క్లారిటీ. సో 97లో యుఎస్ వెళ్ళాను. సో ఏ లోకల్ టైలర్ ఫ్యామిలీ ఆల్ ఆఫ్ సడన్ బికేమ్ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ. సో అప్పులన్నీ తీర్చేసుకున్నాను, చిన్న పాక ఉండేదే, పాక ఇల్లు కట్టుకొని. సో మా నాన్న మెషిన్ అమ్మేసి మా అమ్మ కిరాణా కొట్టు పక్కన వచ్చేసి నౌ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ అప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. యూనో హూ ఆర్ ఆల్ దీస్ పీపుల్ అరౌండ్ మీ. మా టీచర్స్, ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఎందుకు హెల్ప్ చేయాలి, వాట్ ఈస్ ద రిలేషన్. సో దేర్ హ్యాస్ టు బి ఎస్ పర్పస్ ఫర్ మై లైఫ్ అని చెప్పి ఐ మేడ్ ఏ ప్రామిస్ టు మై సెల్ఫ్, ఒక 40 ఏళ్ళు కష్టపడతా, ఐ విల్ వర్క్ ఫర్ మై సెల్ఫ్. 40 ఏళ్ళ తర్వాత నేను ఇంటికి వచ్చేస్తా, 40 ఏళ్ళ వయసు దాకా, 40 ఏళ్ళ నా వయసు దాకా 40th బర్త్డేకి ఇంటికి వచ్చేసి ఐ విల్ డూ సంథింగ్, ఐ విల్ పే ఇట్ ఫార్వర్డ్ అని చెప్పేసి అక్కడ ఉన్నప్పుడు 2002లో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ 2 నెలలు సెలవు పెట్టుకుని ఇండియా వచ్చి మళ్ళాంటి వాళ్ళందరూ వెతికి పట్టుకొని చదువుకుంటా నాన్న, ఇలాగ దిస్ ఈజ్ వాట్ ఎడ్యుకేషన్ పవర్ ఇలాగ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి మోటివేట్ చేసి స్కాలర్షిప్ ఇస్తూ ఉండేవాడిని. సో 2012లో యాజ్ పర్ ద ప్లాన్ 40th బర్త్డేకి ఒక 2 వీక్స్ బిఫోరే అక్కడ 2 పాపలు మాకు పుట్టారు. సో 6 years and 3 years అనమాట. వాళ్ళని వేసుకొని ఒక 1-way ఫ్లైట్ టికెట్ ఫ్రమ్ షికాగో టు హైదరాబాద్ వచ్చేసి అప్పటి నుంచి కూడా దెన్ వాట్ నెక్స్ట్. సో స్కాలర్షిప్స్ ఒకటే ఇవ్వడం వల్ల పిల్లలకి మారటం లేదు, సూసైడ్స్ జరిగేవి సార్ విపరీతంగా. ఆ టైంలో ఐఐటీలో సూసైడ్ జరిగేవి. సో చాలా బాధగా ఉండేది. అసలు సూసైడ్ చేసుకునే సమస్యలు పిల్లలకి ఏముంటాయి అసలు. సో పిల్లలు చదువుకోవట్లా, దే ఆర్ గెటింగ్ లిటరేట్, దే ఆర్ నాట్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. సో సంథింగ్ నీడ్స్ టు బి డన్ అని చెప్పేసి ఒక మాడ్యూల్స్, ఒక లైఫ్ స్కిల్స్ ఉండాలి, కెరియర్ కౌన్సిలింగ్, ఈ అడలసెంట్ హెల్త్ ఎడ్యుకేషన్. ఇందాక సార్ చెప్పారు, ఆ కౌమార దశలో ఉండే పిల్లలకి దేర్ ఇస్ సో మచ్ కన్ఫ్యూజన్, అది మెయిన్ ప్రీషియస్ ఏజ్, దే కాంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఆ ఎన్ఎస్ టెక్స్ట్ బుక్లో ఆ రీప్రొడక్టివ్ సిస్టమ్ బొమ్మ వేస్తే 10 మార్కులు వస్తాయి, బట్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ టు మీ అనే విషయం తెలియట్లా. సో ఇవన్నీ కూడా ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న కొన్ని గ్యాప్స్ ఐడెంటిఫై చేసి వీ డెవలప్డ్ 1 మాడ్యూల్ అనమాట. సో ఈ 12 ఏళ్లలో ప్రస్థానంలో కాకినాడలో ఒక మంచి టీం ఏర్పాటు చేయగలిగాను. ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్ ఉన్నారు. సో ఆ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఏ డిఫరెంట్. సో క్లుప్తంగా అండ్ కొసమెరపు ఏంటంటే 1990లో ఆ స్కాలర్షిప్ ఇచ్చిన మీటింగ్లో సార్ జేపీ సార్ వాజ్ ద చీఫ్ గెస్ట్ ఆ టైంలో. సో స్కాలర్షిప్ చెక్ ఆయన ఇచ్చారు నాకు ఆయనకు గుర్తుందో నాకు తెలియదు, యా, బట్ హీ వాజ్ అవర్ చీఫ్ గెస్ట్. ఆయన చేతి మీదుగా నేను చెక్ తీసుకున్నాను. అండ్ సేమ్ ఎన్ఎస్ఎఫ్ ఆర్గనైజేషన్కి నౌ ఐఎమ్ వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్స్ అనమాట అండి. సో ఇట్ ఈస్ ఆపర్చునిటీ. జిల్లా కలెక్టర్ మేబీ యువర్ ద కలెక్టర్ సార్, యా. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి, బట్ దట్స్ ద హోల్ జర్నీ. సార్ మీ ఇన్నేళ్ల జర్నీలో అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పులు చూస్తున్నారు సార్? అంటే మెయిన్గా ఈ పిల్లలు లైంగిక వేధింపులకు గురి కావడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? సూర్య ప్రసాద్ కథ వింటుంటే ఇప్పటిదాకా నాకు తెలియదు, చూచాగా తెలుసు కానీ ఎప్పుడు చెప్పరా నాకు. మొట్టమొదటిసారిగా నేను వివరంగా వింటాను, లేకపోతే వినే మర్చిపోయినా గుర్తులేదు నాకు. మనసున్న ఎవరికైనా కళ్ళు చెమరుస్తాయి. సూర్య లాంటి ప్రతిభ ఉండి
ప్రతిభ అందరికీ కనిపించినా కూడా ఏదో కాకతాళీయంగా ఎవరో సాయం లేకపోతే సూర్య బతుకు చిందరవందర. ఓ చిన్నారి అద్భుతంగా విజయం సాధించడమే కాదు, ప్రపంచంలో మార్పుకి వాళ్ళు శ్రీకారం చుట్టడం. ఇది జరగకపోతే ఎలాగా అని చెప్పని కలలు కని కొత్త సమాజ నిర్మాణం కోసం పూనుకునేటువంటి నిజమైన స్వచ్ఛం. కొందరు దొంగ సంస్థలు ఉన్నాయి. మరి మన దేశంలో అన్ని ఉద్యోగుల్లో మంచివాళ్ళు ఉన్నారు, అద్భుతమైన వాళ్ళు ఉన్నారు, అధికారుల్లో అద్భుతమైన వాళ్ళు ఉన్నారు, రాజకీయంగా ఎన్నికైన వాళ్ళు అద్భుతమైన వాళ్ళు ఉన్నారు, దరిద్రుల్లో ఉన్నారు. స్వచ్ఛంద సంస్థల్లో కూడా గొప్ప సంస్థలు మనసుతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. ఏదో దాని నుంచి వాళ్ళకి ఏదో రాబడిగా భావించే వాళ్ళు ఉన్నారు, అవుట్లెట్ దోచుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నిజమైన స్వచ్ఛంద సంస్థని మించి ఇంకెక్కడ పనులు జరగవు. చట్టం పనిచేయలేకపోయినా అక్కడ పెద్దగా ఈ సమాజంలో అవగాహన పెరగడం చేత కొంతమేరకు బాగుపడుతుంది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పటికి కూడా తీవ్రమైనటువంటి లైంగిక హింసకి చిన్నారులు గురవుతున్నారు. మన సినిమాల్లో కానీ, టీవీలో కానీ, సోషల్ మీడియాలో కానీ అవగాహన లేనటువంటి విశృంఖలమైనటువంటి ఈ శృంగారాన్ని గుర్చినటువంటి ఒక పిచ్చి, అన్కంట్రోల్డ్. దాని నుంచి ఉదాహరణకి సినిమాలు కూడా మీరు చూస్తే చాలా సందర్భాల్లో ఆడపిల్లని హీరో ఏడిపించడం అనేది మామూలు అయిపోయింది, నార్మలైజ్ చేసేస్తారు. అదేదో హీరోయిజంగా చలామణి అవుతుంది. అది వాళ్ళు చేసేవాళ్ళు తప్పు చేస్తున్నారని కూడా అనుకోవట్లేదు, ఏదో మంచి ఎంటర్టైన్మెంట్ కోసం అనుకుంటున్నారు, కానీ ప్రభావం కనిపించట్లేదు. అలాగే సోషల్ మీడియాలో వికృతమైనటువంటి ఈ పైశాచికమైనటువంటి ప్రవృత్తులకి మరింతగా దోహదం చేసే రకంగా మనకి అందుబాటులో వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. అలాగే సార్, మీరు ఇటు విద్యా వ్యవస్థలో మార్పులు మెయిన్గా ఇప్పుడు చిల్డ్రన్స్ కోసమని పర్సనల్ సేఫ్టీ, సో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీరు వాళ్ళ కోసమని? పిల్లల చైల్డ్ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఏమవుతుందంటే అండి, గ్రౌండ్ లెవెల్లో మేము చూస్తుంటాం కదా, అంటే అందరం పిల్లల కోసం పనిచేస్తున్నాం. అంటే ఇంట్లో పేరెంట్స్, స్కూల్లో టీచర్స్, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్, వార్డెన్స్, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అందరు అధికారులు, ఆల్ ద వే విద్యాశాఖ మంత్రి గారి వరకు, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మాలాంటి 100 NGOs వాళ్ళ కోసమే ఉన్నాం. వాళ్ళ మీదే మేము బ్రతుకుతున్నాం. కానీ వాళ్ళకి మాత్రం రక్షణ లేదు. ఇది సచ్ ఎ పిటీ థింగ్ అనమాట. సో ఎందుకంటే అక్కడ 2 విషయాలు. ఒకటి, పిల్లలకి అవగాహన లేదు, అంటే వాళ్ళ శరీరాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అవగాహన లేదు. పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఎవరు చెప్పట్లా. రెండవది, పెద్దవాళ్ళకి ఇందాక సార్ చెప్పినట్టు ఆ పోక్సో యాక్ట్లో 18 ఏళ్ల లోపు అమ్మాయి అయినా అబ్బాయినైనా లైంగిక వాంఛ అంటే సెక్సువల్ ఇంటెంట్ ఈజ్ ఎనఫ్. దాంతో వాళ్ళు ఏం చేసినా సరే క్రైమ్ అవుతుంది. రకరకాల సెక్షన్లు ఉన్నాయి, తీవ్రమైన పనిష్మెంట్ ఉన్న విషయం కూడా తెలియదు, అవేర్నెస్ లేదు. ఈ 2 విషయాల్లో అవేర్నెస్ తీసుకురావాలి. సో దాంతో మేమేం చేస్తామంటే పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అనమాట అండి. ఇది యాక్చువల్గా స్కూల్స్లో మన పిల్లలకి అనమాట అండి, చిన్నపిల్లలకి. అంటే ఎర్లీగా అయిపోతుంది, మీరు చూస్తున్నారు కదా. ఇంతకుముందు మన పెద్ద పిల్లలకి అయ్యావి, ఇప్పుడు చిన్నపిల్లలతో మొదలవుతున్నాయి. సో అందువల్ల అంటే 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్ వరకు లెస్ దెన్ 12 years వాళ్ళకి ప్రతి బడికి వెళ్ళి ఈ టాపిక్స్ అనమాట. అంటే వాళ్ళకి ప్రైవేట్ బాడీ పార్ట్స్ అంటే ఏంటి, ఆ ప్రైవేట్ స్పేస్ అంటే ఏంటి, ఎవరిని ఎంతవరకు రానివ్వాలి, సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అంటే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత సపోర్టింగ్ సిస్టమ్, అంటే ఏదన్నా నీకు ప్రమాదం వస్తే ఎవరి దగ్గరికి పోతాం, అమ్మ నాన్న, వాళ్ళు లేకపోతే వాట్ నెక్స్ట్. సో వాళ్ళకి యాక్టివిటీ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకొక విషయం, మనకు బుల్లింగ్ అని ఒకటి ఉంటుంది, బాడీ షేమింగ్. అది కూడా మనం వీ టేక్ ఇట్ సో ఈజీ. కానీ ఆ బుల్లింగ్ గురించి ఎవరు చెప్పరు, అది తప్పు నాన్న అని చెప్పరు. మన ఆశ్రమ స్కూల్లో ఒక అమ్మాయి హ్యాంగ్ చేసుకుందని, అది కేవలం బుల్లింగ్. అంటే క్లాస్మేట్స్ ఏడిపించారు అంతే. అలా బాడీ షేమింగ్ చేయకూడదని వాళ్ళకి తెలియదు, చేస్తే ఏం చేయాలో ఈ అమ్మాయికి తెలియదు. జస్ట్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో అందులో ఇవన్నీ కూడా రకరకాల ఇటువంటి ఈ బొమ్మలతో ఆటపాటలతో పిల్లలకు చెప్తూ ఉంటే ట్రస్ట్ మీ చాలా బాగా అర్థమవుతుందండి వాళ్ళకి. సో ఇది ఒక పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ మాడ్యూల్ అనమాట అండి ఇది. సో దీంతో ఏంటంటే దీంతో పాటు ఒక పాక్సో చట్టం కూడా వాళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే ఆ చట్టం మా కోసమే పెట్టని వాళ్ళకి కూడా తెలియదు. మనం చిల్డ్రన్స్ డే రోజు మీటింగ్లు పెడతాము, పిల్లలందరినీ గ్యాదర్ చేస్తాము, అద్భుతమైన స్పీచ్లు ఇస్తాం. కానీ ఇది మా కోసమైన విషయం వాళ్ళకి ఎవరు చెప్పరు. మీటింగ్లో పిల్లలు ఉన్నారు, ఏదో డే ఉంది, మాకు స్పీచ్లు ఇచ్చాం అంతే తప్ప. సో పిల్లలకు అర్థం కావట్లేదు. సో ఈ చిన్నపిల్లల నోట్లోంచి ఐ నో వాట్ ఈజ్ పాక్స్ అన్నారు అనుకోండి, కెన్ ఎనీవన్ టచ్ దెమ్?
టచ్ చేయలేదు. ఎందుకంటే మీకు ఆ చట్టంలో ఉన్న సెక్షన్ చూస్తే మీకు వణుకు పుడుతుంది, అంత భయంకరంగా అంత అద్భుతంగా రాస్తారు ఆ సెక్షన్స్ అని కూడా. సో అది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మేము 2 విధాలుగా చేస్తున్నాం. ఒకటి పిల్లలకి అవేర్నెస్ ఇస్తున్నాము, పెద్దవాళ్ళకి 18 పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఆ పిల్లలే ఉంటారు, చిన్నపిల్లలు. సో మీరు మాట్లాడే విధానం, మీరు టచ్ చేసే విధానం జాగ్రత్త అని చెప్పేసి 2 విషయాలకు అవేర్నెస్ పెంచుతున్నాం. అది ఈ పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్. సో గవర్నమెంట్తో కూడా మేము పాలసీ అడ్వకేసీలో ఏం చేస్తున్నామంటే ఇది కరిక్యులంలో పెట్టండి అని చెప్తాను. ఇది సంవత్సరానికి ఒకసారి నెలకు ఒకసారి చర్చించిన విషయం కాదు కదా, ఇట్ హ్యాస్ టు బి డైలీ ప్రాసెస్. సో కరిక్యులంలో పెడితే ఏంటంటే మ్యాండేటరీగా ఉంటుంది కాబట్టి పిల్లలకి నార్మలైజ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రైవేట్ బాడీ పార్ట్స్ అనే విషయాల గురించి చెప్పాలంటేనే కొంతమంది సిగ్గుపడతారు, చెప్పకపోతేనే ప్రమాదంలో పడుతున్నారు పిల్లలు. సో ఆ రకమైన అవేర్నెస్ తీసుకొస్తున్నాం అన్నమాట, అది మా వైపు నుంచి పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్. సార్ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నప్పుడు అసలు ఫోక్సో చట్టం గురించే వాళ్ళకి ఐడియా లేదు అన్నారు. 13 years అవుతుంది సార్, ఎందుకు ఇప్పటికీ ఇంకా అవగాహన దానిపై రాకుండా ఉంది ప్రజల్లో? అంటే ఇక్కడ లోపం ఎక్కడుంది అనుకోవచ్చు మీరు అన్నట్టు? ఇప్పుడు ప్రసాద్ చెప్తున్నట్టుగా మన జీవితాన్ని గురించి మనకు అర్థమయ్యే ఏర్పాటు చేసినట్టయితే దానికి చట్టంలో ఫలానా సెక్షన్ కూడా చెప్పక్కర్లే. ఒకవేళ అవసరమైతే నేను ఎవరికైనా చెప్పుకునే హక్కు నాకున్నది. ఉదాహరణకి చాలా సందర్భాల్లో సమీప బంధువులే అత్యాచారాలకు పాల్పడతారు పిల్లల మీద. ఆ ఇంట్లో తల్లికి తెలిసినా కూడా భయం వల్లనో మరో కారణంగానో మౌనంగా ఉంటారు, చెప్పడానికి మౌనంగా ఉంటారు. ఆ పిల్లలు ఎవరు మనల్ని పోషించాలో ఎవరు రక్షించాలో వాళ్ళే మనల్ని కాటేస్తే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు చిన్నర వయసులో. ఆ బిడ్డకి కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత కన్న తండ్రి అయినా సరే సమీప బంధువు అయినా సరే కొంచెం గట్టిగా నిలబడగలం ధైర్యం వస్తే అవతల వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఈ అవగాహన పెంచడం అనేది అత్యంత అవసరం. అవగాహన లేకపోవడం నా ఆశ్చర్యాన్ని కలిగించట్ల. కుటుంబాలు విచ్ఛిన్నం కాకూడదు, అదే సమయంలో కుటుంబ పేరుతో భయంకరమైన హింస కుటుంబంలో ఉండకూడదు. చిదిమిన పాలుగారు బొగ్గల పసిపాపలకి నోరు తెరవడం చేతకాని వాళ్ళకి పూర్తిగా ఆధారపడ్డ వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మరి సమాజం కూడా పట్టించుకోవాలి. పక్కింట్లో జరుగుతుంది నాకెందుకు నేను చెప్పాలనుకుంటే ఏ బిడ్డకు జరిగినా కూడా పట్టించుకోవాలి. కుటుంబంలో ఉన్న తల్లికి అర్థం కావాలి, బిడ్డకు అన్యాయం జరుగుతుంటే నిలబడే ధైర్యం కావాలి. అలాగే మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచరు అగ్రస్థానంలో ఉన్నాడు, కన్న తండ్రి కానీ లేకపోతే మనం పోషించే బంధువు కానీ లేకపోతే ఒక టీచర్ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో ఏ కారణంగానా బాల నేరస్తులు ఇంకోటి అయినట్లయితే అక్కడ మిమ్మల్ని అదుపులు తీసుకునేవాడు కానీ వాడు అధికార స్థానంలో ఉన్నాడు. మీరు బలహీనులుగా ఉన్నారు, అసహాయాలుగా ఉన్నారు. ఏ రకంగా నన్ను నేను కాపాడుకోవాలనేది కనీసం 14 వయసు వచ్చిన తర్వాత తెలిస్తే 5 ఏళ్ల పిల్లలకి తెలియకపోవచ్చు. కనీసం తెలిస్తే సమాజంలో కొంచెం మార్పుకి మార్గం వస్తుంది. ఆడపిల్లకి అత్యాచారం జరిగింది, దిశ వెంటనే పోయి టపమని అవసరం అయితే చంపేయమంటున్నారు, సమాజం చంపేస్తున్నాం. కానీ అది పరిష్కారం కాదు. అలా చట్టబద్ధ పాలన కావాలి, సమాజంలో అవగాహన కావాలి, పౌరులకు తమను తాము రక్షించుకునేటువంటి అవకాశం కావాలి, సమాజం బాధ్యతగా తీసుకోవాలి. మనం దానికి దూరంగా ఉన్నాము. కానీ ఆ ప్రయత్నం ఈ స్వచ్ఛంద సంస్థలు ఎప్పుడైతే చేస్తున్నాయో, ఒక పౌర సమాజ ఉద్యమాలు ఎప్పుడైతే చేస్తున్నాయో దాని నుంచే ఈ దేశంలో మార్పు వస్తుంది. కానీ తల్లిదండ్రులు కూడా బాధ్యతను గుర్తిరగాలి. అంటే ఇలా అత్యాచారానికి గురైన బాధితులు ఎంతోమంది ఉంటారు కదా, సో వేధింపులకు గురైన వాళ్ళు, సో అందులో తల్లిదండ్రులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? తల్లిదండ్రులు సార్ చెప్పినట్టు అవేర్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మనకి ఈ పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి కదా, సో అక్కడ ఎక్కువ వేధింపులు జరుగుతున్నాయి మా అనాలిసిస్ ప్రకారం. ఎందుకంటే పేద పిల్లలు, అవగాహన లేని కుటుంబాలు, వాళ్ళు టార్గెట్ ఎక్కువ అవుతున్నారు. వాళ్ళంటే ఎదుటి వాళ్ళకి లొంగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా సింగిల్ పేరెంట్, నో పేరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. అందులో వాళ్ళకి సరైన ఎఫెక్షన్ కేర్ లేకపోతే ఎవరు కాస్త కొంచెం ప్రేమగా మాట్లాడినా ఏదైనా ఆశ చూపినా వెంటనే లొంగిపోతున్నారు. చైల్డ్ సైకాలజీ కదా, సో అక్కడ ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. అవగాహన ఉన్న కుటుంబాలు పిల్లలు కొంచెం సేఫ్గా ఉంటున్నారు. అందువల్ల ఇప్పుడు ఖచ్చితంగా మదర్స్కి అవగాహన కల్పించాలి. సో మేమేం చెప్తున్నామంటే పిల్లల మాట వినండి. పిల్లలు ఏదన్నా వచ్చి చెప్తే వాళ్ళని నమ్మండి, వినండి. ఈ వినరు, ఎందుకంటే మనకి విక్టిమ్ బ్లేమింగ్ ఒకటి ఉంటుంది. సో ఎవరన్నా పిల్ల వచ్చి ఎవరిని గురించి చెప్తే నువ్వేం చేస్తావు, ఎందుకు వెళ్ళావు, అయితే స్కూల్ మానే, కాలేజ్ మానే, హాస్టల్ మానే, కూర్చో అంటారు. ఆ భయంతో పిల్లలు ఓపెన్ అవ్వటం లేదు. సో లోపల ఉండిపోతుంది. తర్వాత వాళ్ళకు కూడా ఒక సెల్ఫ్ గిల్ట్, అంటే నేనే వెళ్ళాను కదా అంకుల్ దగ్గరికి, నేనే గిఫ్ట్లు తీసుకున్నాను కదా, సో తప్పు నాదే కదా అని ఆ సెల్ఫ్ గిల్ట్తో అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. సో అందువల్ల మేమేం చెప్తామంటే ముందు పిల్లలకు చెప్పేటప్పుడు ఇట్ ఈజ్ నాట్ యువర్ ఫాల్ట్ అని ఒక టాపిక్ ఉంటుంది మాకు. అంటే తప్పు నీది కాదు, వేధింపులకు గురి కావడం తప్పు నీది కాదు, వాడిది తప్పు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీల్ నువ్వు తీసే, ఇట్స్ నాట్ మై ఫాల్ట్ అని చెప్తే అప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారు. సో పేరెంట్స్కి ఇదే చెప్తాం మేము, పిల్లల మాట వినండి, అట్లీస్ట్ లిజన్ టు దెమ్.
సో అది ఎక్కువ జరగటం లేదు దురదృష్టవశాత్తు. సో ప్రయత్నాలు అయితే చేస్తున్నాము, గవర్నమెంట్ పరంగా కూడా పేరెంట్స్ మీటింగ్స్ పెట్టి ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ అవగాహన కార్యక్రమాలు ఏవైతే చిల్డ్రన్స్కి నేర్పిస్తున్నారో వాళ్ళతో తల్లిదండ్రులు కూడా ఉంటున్నారా? అవకాశం ఉన్నప్పుడల్లా ఉంటున్నారు. కానీ ఇక్కడ మన విద్యా వ్యవస్థలో ఇంకొక సమస్య ఏంటంటే తల్లిదండ్రులకి యాక్సెసిబిలిటీ తక్కువ. ఎందుకంటే వాళ్ళు టీచర్ పేరెంట్స్ మీటింగ్కి ప్రతి నెల రమ్మంటే రారు. ఎందుకంటే వీళ్ళకి టైం సింక్ అవ్వదు. రోజువారీ టైంలో వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ మా టీచర్స్ ఈ స్కూల్ వాళ్ళు ఉండరు. ఆదివారాల పూట వాళ్ళు ఖాళీగా ఉంటారు, స్కూల్ ఖాళీగా ఉండవు. సో ఆ గ్యాప్ అయితే ఉంది. అందువల్ల పేరెంట్స్ని అందుకోవడం, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం అనేది స్వచ్ఛంద సంస్థలు మాకు కూడా ఛాలెంజింగ్. బట్ వీలున్నప్పుడల్లా వాళ్ళతో కూర్చొని ఈ విషయాలు కూడా చెప్తూనే ఉంటాం. సో ఆ పేద పిల్లలకు మాత్రం అవేర్నెస్ ఎక్కువ అవసరం. వాళ్ళు వల్నరబుల్ చిల్డ్రన్ కాబట్టి అక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ అది మా అబ్జర్వేషన్. సార్, ఇందాక ప్రసాద్ సార్ చెప్పినట్టు మెయిన్గా ఏవైతే రూరల్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళని టార్గెట్గా చేసి ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. సో మరి ప్రభుత్వ పరంగా ఇప్పుడు మీరంటూ మనలోనే మార్పు రావాలి, ప్రతి ఒక్కరిలో మార్పు వస్తేనే ఇలాంటివి అరికట్టవచ్చు. ప్రభుత్వ పరంగా మెయిన్గా అలాంటి ఏరియాస్లో ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందంటారు పిల్లలకు సంబంధించి? ఎక్కడికక్కడ సమాజానికే కనుక బాధ్యత పెట్టేసినట్లయితే, ఉదాహరణకి ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ కింద చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అనేది ఏర్పాటు చేస్తాం. CWCC. ఇప్పుడు అట్లాంటివి ఎక్కడో మాకు తెలియని రీతిలో ఎవరో కమిషనర్లు కాకుండా ఏ ఊరికి ఆ ఊరు ఏర్పాటు చేసి వాళ్ళకే తొలి దశలో బాధ్యత పెట్టేసినట్టయితే, పిల్లలకి ఏమవుతుంది ఏమన్నా ఉంటే కంప్లైంట్స్ తీసుకోవడం, దాని తర్వాత ఫాలోఅప్ చేయడం, అప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఒక ధైర్యం వస్తుంది, అది సాధ్యమవుతుంది. చాలా చోట్ల ఈ హాస్టల్లో అత్యాచారాలు చేస్తున్నారని చెప్పినా, లేకపోతే హాస్టల్లో పిల్లల మీద మరి దాష్టికం చలాయిస్తున్నారని చెప్పిన మన ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి మనం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని పరిష్కారంగా భావించబోకండి. ఈ మాట చాలా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ అది వాస్తవం. కాబట్టి సమాజాన్ని ఎంపవర్ చేయండి, కనీసం కొంతమేరకు అధికారాన్ని వికేంద్రీకరించి మీరు చూసుకోండి అని చెప్పంటే, దానిలో ఈ ప్రసాద్ గారు లాంటి స్వచ్ఛంద సంస్థల్ని, విశ్వసనీయత ఉన్న సంస్థలు, సమాజం కోసం పనిచేసే సంస్థలు, వారిని పూర్తిగా భాగస్వాములు చేసి వారి చేతుల్లో పెట్టండి. అంత పెత్తనం మేము చేస్తామని చెప్పంటే పెత్తనం అంటుంది తప్ప ప్రజలకు సేవ ఉండదు. సార్ అన్నట్టు మీకు ప్రభుత్వ పరంగా ఏమైనా సహాయం అందుతుందా? అంటే ఇప్పుడు మీరు కాకినాడలో ఈ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు కదా, అంటే ప్రభుత్వం ఇంకా మీకు సపోర్ట్ చేస్తే సార్ అన్నట్టు ఒక మార్పు తీసుకురావచ్చు అంటున్నారు. ప్రభుత్వం ఎంతవరకు సహాయపడుతుంది? ప్రభుత్వ పరంగా అయితే ఇప్పుడు మొదట్లో కొంచెం ఇబ్బందులు పడ్డామండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి విషయాలు చెప్పడానికి మేము స్కూల్కి వెళ్ళాలన్నా రానిచ్చేవారు కాదు. ఎందుకంటే మాకు సిలబస్లు ఉన్నాయని చెప్పేసి ఈ ఇంపార్టెన్స్ తెలియదు కదా. సో దాంతో మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాము. కానీ రాను రాను ఈ కార్యక్రమాల ప్రభావం వల్ల పిల్లలు అవేర్నెస్ పెంచుకోవడం, రిపోర్టింగ్ లైఫ్ పెరగడంతో ఇప్పుడైతే మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ప్రొసీడింగ్స్ వస్తున్నాయి. అంటే అట్లీస్ట్ అఫీషియల్ యాక్సెస్ అయితే మాకు ఉంది, అఫీషియల్ ప్రొసీడింగ్స్ అయితే. సో వీఆర్ ద నాలెడ్జ్ పార్ట్నర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. మాకు యాక్సెస్ అయితే ఉంది. బట్ అది చాలా పెద్ద బెనిఫిట్ మనకు సార్ అన్నట్టు. బట్ అది కూడా ఏంటంటే అగైన్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ప్రతిసారి కూడా అక్కడ అధికారులు మారినప్పుడల్లా మళ్ళీ వాళ్ళు వెనకాల పరిగెత్తాలి, మళ్ళీ లెటర్స్ తెచ్చుకోవాలి. సార్ ఇందాక అంటున్నారు కదా, దానిపైన అసలు మీరు హోప్స్ పెట్టుకోవద్దు, మనలో మార్పు రావాలి. సో అదైతే కొంచెం మా టైం అంతా అక్కడ వాళ్ళ చుట్టూ తిరగడం, పర్మిషన్ తెచ్చుకోవడం, లేకపోతే పిల్లలు మాకు ఇవ్వటం లేదు. దిస్ ఇస్ సెకండరీ కదా. చైల్డ్ సేఫ్టీ అనేది ఇట్స్ ఏ లోయెస్ట్ ప్రయారిటీ. ఇట్ హ్యాస్ టు బి నాన్ నెగోషియబుల్ ప్రయారిటీ. కాకపోతే ఎవరికి చైల్డ్ సేఫ్టీ అనేది పెద్ద ప్రయారిటీ కాదు మన వ్యవస్థలో. అందువల్ల ఖచ్చితంగా సార్ చెప్పిన రికమెండేషను లోకల్గా చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి మంచి పని చేసేవి. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, సో వాటి కోసం గవర్నమెంట్ ఎలాగో పనిచేయాలి. సో అందువల్ల మాలాంటి వాళ్ళని ఇక్కడ జిల్లాకి ఒకరిని ఇద్దరిని పెట్టుకుని దాని ద్వారా చేస్తే ఖచ్చితంగా మంచి మార్పులు అయితే వస్తాయి. డీసెంట్రలైజ్ చేయాలి, సెంట్రలైజ్ చేస్తే మనకి వర్కౌట్ అవ్వదండి. అమ్మాయిల్లో మీరు ఎలాంటి మార్పు గమనించారు? అంటే ఒకప్పుడు ఓన్లీ వంటింటికే పరిమితమైన వాళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు అందరూ కూడా చాలా స్వతంత్రంగా బ్రతుకుతున్నారు, కానీ సేఫ్టీ పరంగానే భయపడుతున్నారు. సో వాళ్ళకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు అమ్మాయిలకి? మరి వృత్తుల్లో కానీ, విద్యల్లో కానీ, ఇతర రంగాల్లో కానీ సమాన పాత్ర తీసుకుంటున్నారో కొంత భద్రత విషయం కూడా కొంచెం సమస్య ఉంటుంది. మామూలుగా వంచిన తలెత్తకుండా ఉంటుంది అమ్మాయి, ఇంట్లోంచి బయటకు రాదనుకుంటే ఒక రకంగా ఉంటుంది, బయటకు వచ్చిందని కానీ కొంచెం సమస్య ఉండే అవకాశం ఉంది. అందుకోసం అని చెప్పనే మనకి పోస్ట్ చట్టం ఉన్న ఉదాహరణకి 2013లో చట్టం అని చెప్పాను. అది ఎందుకు మహిళలకి ఈ స్కూళ్ళల్లో, కాలేజీల్లో, వర్క్ ప్లేసెస్లో, షాపుల్లో, ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో రక్షణ ఎట్లాగని చెప్పాను. కానీ అదే సమయంలో మరి సమాజంలో సగం పాత్ర వహిస్తున్న మహిళలకి రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చట్టం ద్వారా వచ్చింది మొట్టమొదటి అనుకున్నాం. చట్టాలు మంచి చేస్తున్నాం, వాటిని ఆ అనుభవం ప్రజలకు వచ్చే రీతిలో, మహిళలకు అందే రీతిలో మనం ఏర్పాట్లు చేయాలి.
సార్ ఇప్పుడు సార్ అన్నట్టు అసలు నిందితులకు శిక్ష పడుతుందా మీరు చేసిన దాంట్లో? అంటే ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అసలు వాళ్ళకి శిక్ష పడుతుంది అంటే నెక్స్ట్ టైం ఇలా చేయడానికి భయపడేలాగా శిక్ష అనేది అమలు అవుతుందా వాళ్ళకి? యాక్చువల్ మీకు కన్విక్షన్ రేటు తీసుకుంటే పాక్సో కేసెస్లో ఇప్పుడు ఇందాక చెప్పారు కదా మీకు 1,50,000 కేసులు ఎవ్రీ ఇయర్ నమోదైతే అందులో 50,000 పైచీలకు లైంగిక వేధింపులు కేసులే, పాక్సో కేసులే. అందులో మీరు కన్విక్షన్ వరకు పాక్సో కోర్టుల వరకు వెళ్ళేవి 0.1%. ఎందుకంటే ఈలోగా ఏమవుతుందంటే లాబింగ్ చేసుకోవడం, వాళ్ళని భయపెట్టడం, రకరకాల తాయిలాలు అందించడం, వాళ్ళు కూడా ఏంటంటే ఇంక కోర్టు అంటే ఆ సిస్టమ్ మీద అంత నమ్మకం కుదరట్లేదు. అంటే నాకు తప్పు జరిగింది, ఖచ్చితంగా నేను నష్టపోయాను, వాడికి శిక్ష పడాలనే అది కూడా వాళ్ళకు ఉండట్లేదు. మళ్ళీ ఎవరు తిరుగుతారు, మళ్ళీ మా ఇంటి పరుగు పోతుంది, ఊరి పరుగు పోతుంది చెప్పేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతున్నారు తప్ప మీకు రిపోర్టింగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం. రిపోర్టింగ్ అయినవి కూడా పూర్తి స్థాయిలో అవ్వటం లేదు. ఇక్కడ ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే మనకి చాలా ఒక మిత్ ఏంటంటే లైంగిక వేధింపులు అనగానే ఆడపిల్లలే గుర్తొస్తారు మనకు కూడా. కానీ మా గ్రౌండ్ లెవెల్లో సార్ మేము చూస్తున్న విషయం ఏంటంటే అట్లీస్ట్ మేము పనిచేస్తున్న జిల్లాల్లో మగపిల్లలు కూడా ఈక్వల్గా అబ్యూస్ గురవుతున్నారు. ఒక 3-4 years బ్యాక్ NCRB వాళ్ళు ఒక సర్వే చేస్తారు. ఒక 20,000 మంది పిల్లలను సర్వే చేస్తే అందులో 52% అమ్మాయిలు వేధింపులకు గురైతే 48% అబ్బాయిలే. అంటే ఇంచుమించు సగం మంది అబ్బాయిలు కూడా గురవుతున్నారు. ఇంచుమించు 4 ఏళ్ల క్రితం మన విజయవాడలో కూడా ఒక 40 ఏళ్ల మహిళ ఒక కాలేజు అబ్బాయిని ఒక ఆన్లైన్ గ్రూమింగ్లా చేసేసి ఈ సెక్సువల్ ఇంటర్కోర్స్కి తను ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడు భయపడిపోయి ఇంట్లోంచి పారిపోయాడు. అది చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళ సహాయంతో బయటకు వచ్చి చాలా పెద్ద వైరల్ అయింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు ఉన్నట్టుంది. ఒక ఆమె ఈ పాక్సో చట్టం మహిళలకు వర్తించదు అని చెప్పని వాదిస్తున్నారు. తప్పువాదనది సుప్రీంకోర్టులో నడుస్తుంది ప్రస్తుతం. అదే సో ఇది జెండర్ న్యూట్రల్ లా, అది యాక్చువల్గా అది మేల్ ఆర్ ఫిమేల్ ఆర్ జెండర్ న్యూట్రల్ అని పెట్టారు. సో అందువల్ల ఈ అబ్బాయిల విషయానికి వస్తే ఇంకొక సమస్య ఏంటంటే ఇప్పుడు మేము మొన్న లాస్ట్ ఇయర్ కాకినాడలో ఒక రూరల్ గవర్నమెంట్ హై స్కూల్లో సార్ ఈ పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ మాడ్యూల్ సెషన్ అయిన తర్వాత 6th క్లాస్ పిల్లలందరూ కలిసి ఒక మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చేస్తారు. 6th క్లాస్ అమ్మాయిలు కాదు, అబ్బాయిలు. సో ఇలాగా చెప్తున్నారు. మరి ఇంతవరకు ఎందుకు చెప్పలేదంటే అది అన్సేఫ్ టచ్ అని మాకు తెలియలేదు సార్. ఏదో చేస్తున్నాడు, ఎవరు చెప్పాలో తెలియలేదు. సో అతన్ని పాక్సో కేసు ఫైల్ చేశారు, FIR అరెస్ట్ చేశారు, అంతా అయిపోయింది. కాకపోతే అక్కడ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సో అందువల్ల ఇది సాధారణంగా ఏంటంటే మేము బాయ్స్ హాస్టల్స్లో కూడా చిన్న పిల్లల్ని పెద్ద పిల్లలు అబ్యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, అంటే ఈ సెక్యూరిటీ పీపుల్ కానీ ఈ వంట మనుషులు కానీ చిన్నపిల్లల్ని ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువగా హెరాస్ చేస్తున్నారు. మేము స్వయంగా చూసాం. ఇక్కడ సమస్య ఎందుకు మరి రిపోర్ట్ కావట్లేదంటే సాధారణంగా మనకి అమ్మాయికి జరిగినప్పుడు మనకి సేమ్ ఇందా సార్ చెప్పినట్టు జెండర్ స్టీరియో టైపింగ్, అంటే అమ్మాయి నవ్వకూడదు, అబ్బాయి ఏడవకూడదు, అమ్మాయి సైకిల్ మీద వెళ్ళాలి, అబ్బాయి బండి మీద స్పీడ్గా వెళ్ళాలి. సో అమ్మాయి ఇంట్లో పనులు చేసుకోవాలి, అబ్బాయి బయట తిరిగినా పర్వాలేదు. ఒక జెండర్ స్టీరియో టైపింగ్ ఉంది కదా, అది కొంచెం మారుతుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు అందరం బయటకు వెళ్తున్నాం, కొంచెం టైం పట్టింది కానీ మారుతుంది. కానీ ఈ లైంగిక వేధింపుల విషయంలో మాత్రం ఇంకా మార్పు రావట్లేదు. మగపిల్లలు ఇంకా బయటికి రాలేకపోతున్నారు. ఎవరికి ఎలా చెప్తారు? సో ఆడపిల్లల విషయం ఏం జరుగుతుందంటే వాళ్ళకి కొన్ని మార్పులు మనకు కనిపిస్తాయి. ఫిజికల్గా ఏదైనా అబ్యూజ్ అయినప్పుడు ప్రైవేట్ బాడీ పార్ట్స్లో గాయాలు అవుతాయి, డాక్టర్లకు తెలుస్తుంది. తర్వాత కొంతకాలంగా జరుగుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది, టీనేజ్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో బయటపడతారు. మగపిల్లలకి ఎలా తెలుస్తుంది ఏం జరుగుతుంది? సో అలాగ చాలామంది పిల్లలు అతి క్రూరంగా మగపిల్లలు కూడా వేధించబడుతున్నారు. ఈ విషయం కూడా మనం చెప్పాలి, ఎందుకంటే చాలామంది తెలియదు. సో ఇది పేరెంట్స్ కూడా చెప్తాం. ఒకవేళ మీ పిల్లాడు వచ్చి చెప్పినప్పుడు వాడిని నమ్మండి, మగాడు నీకేంట్రా అని అనకండి, జరుగుతున్నాయి. సో ఇదొకటి మనకి చాలా బలంగా తీసుకెళ్లాల్సిన విషయం. బాయ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ అబ్యూస్డ్ అన్నమాట. సార్ సమాజం అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇలా అవ్వడానికి కారణం ఏంటి సార్ మెయిన్గా? ఇది సాధారణమైన విషయం కాదు, ఇది అసాధారణమైనది, ఇది నేరం, నాకు హక్కులు ఉన్నాయి అన్న విషయం కూడా తెలియదు. ఇది బాగా జనంలో కనుక ఈ చర్చ నిజాయితీగా, ఎందుకంటే ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఉదాహరణకి చట్టాన్ని చదివితే పాక్సో చట్టం మనకి కొంచెం బెరుగ్గా అనిపిస్తుంది. దానిలో చాలా పదజాలం అది, ఎందుకంటే జీవితానికి వచ్చి మరి చట్టం చేయాలి.
అలాగని మనం మొహాట పడి మౌనంగా కూర్చోవడం కాకుండా నిజాయితీగా మాట్లాడుకోవడం మొదలెట్టాలి. అవును సార్. ఒక చర్చ కావాలి, అందరిలోకి వెళ్ళాలి. అంతేగాని పూర్వం కంటే సమస్య పెరిగిందన్నది నేను ఒప్పుకోను. సమస్య అవగాహన పెరుగుతుంది కాబట్టి సమాజం ఆధునికీకరణ జరుగుతుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, కొన్ని పొరపాట్లు జరుగుతున్నా కూడా, కానీ ఇంకా మనం తగిన స్థాయిలో ఆధునికీకరణ జరగలేదు. ఆధిపత్యానికి గురయ్యేది ఎవరు? చిన్నపిల్లలు. మరి మానవ సమాజం అసలు మొత్తం ఎందుకు నిర్మాణం చేసుకున్నాం? ప్రపంచంలో మరే జంతువుకి మనిషికి ఉన్న ప్రత్యేకత లేదు. వాళ్ళ రక్షణ కోసమే సమాజం ఏర్పడింది. తల్లిదండ్రులు, వివాహ బంధము, తర్వాత సమాజం, సామాజిక కట్టుబాట్లు ఇవన్నీ కూడా వచ్చే తరం రక్షణ కోసం ఏర్పడింది. మరి ఆ రక్షణ చేయవలసినటువంటి ఆ పెద్దలే పిల్లల్ని కంచె చేను మేస్తుంటే అంతకంటే దారుణం ఇంకేముందంటే మానవ సమాజాన్ని గొడ్డలు పెట్టి చట్టం పక్కన పెట్టండి. చట్టం అనేది కేవలం ఒక సంకేతం. ఈ కొంతమేరకు ఇప్పుడు ఇవాళ చర్చ ఉదాహరణ గొప్ప ఉదాహరణ. అలాగే ప్రసాద్ లాంటి వాళ్ళు చేస్తున్న పని గొప్ప ఉదాహరణ. పరిస్థితులు బాగుపడుతున్నాయి, కానీ ఇంకా ఇప్పటికి కూడా అజ్ఞాతంగా దారుణమైనటువంటి అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళు కోకోలలుగా ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడడం మనందరి బాధ్యత. అంతకంటే పవిత్రమైన బాధ్యత ఇంకోట్లేదు. చదివిన పాల్బారుబొగ్గుల చిన్నారులు విప్పారిన కళ్ళతో ప్రపంచాన్ని చాలా సంతోషంగా, ధైర్యంగా, అమాయకంగా చూడాలి. కానీ భయంతో బిక్కుబిక్కుమంటూ బతికెట్టుగా మనం చేసినట్టయితే ఆ చిన్ననాడు సంఘటనల వల్ల వాళ్ళ మనసంతా కూడా కలుషితం అయిపోతుంది, వికలమైపోతుంది. జీవితంలో ఇంకా కుదుట పడలేరు. అంటే తరువాతి తరానికి మనకు అందిన సమాజాన్ని అలా ఇవ్వడమే కాకుండా దాన్ని మరింత బాగు చేసి మంచి సమాజాన్ని ఇవ్వడం. లేకపోతే మనం ఇంత సంపాదన చేసినా కూడా మంచి పూర్వీకులుగా లేకపోతే మనం పూర్తిగా విఫలమైనట్లే. సార్, మీరు ఎంతోమంది విద్యార్థుల సమస్యల్ని వింటూ ఉంటారు కదా, మీకు మర్చిపోలేని సంఘటన ఏంటి? అంటే ఈ విషయంలో ఇది నేను ఎప్పటికీ గుర్తుని పెట్టుకుంటాను అంటే ఎన్నో ఇన్సిడెంట్స్ మీరు విన్నారు కదా విద్యార్థుల నుంచి. సో మీరు ఇప్పుడు ఇంకా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీని నుంచి చాలామంది నేర్చుకున్నారు. సో చేంజ్ అయ్యారని మీకు ఒక హోప్ అయితే ఉంటుందా? ఖచ్చితంగా. యాక్చువల్గా కొంతమంది డిబేట్ చేస్తూ ఉంటారు. అంటే మీరు వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఒక 2-3 గంటల సెషన్ చెప్పేస్తే పిల్లలు మారిపోతారా అని వితండవాదం చేస్తూ ఉంటారు. మా ఉద్దేశం ఏంటంటే ముందు నుంచి కూడా పిల్లల సమస్యలకి మూలాలు వెతకడం, పరిష్కారాలు కనుక్కోవడం. సమస్య కోసం కాకుండా మూలాలు వెతకాలి. ఆ మూలాలు వెతికే కార్యక్రమంలో ఈ అవేర్నెస్, అవగాహన అనేది మాకు బాగా అర్థమైంది. పిల్లలకి విషయాలు తెలిస్తే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. సో అందువల్ల రైట్ అవేర్నెస్ ఎట్ రైట్ ఏజ్ ఇన్ ఏ రైట్ వే అని చెప్పేసి, అంటే సరైన వయసులో సరైన విషయాల గురించి సరైన విధంగా అవగాహన కల్పిస్తే వాళ్ళు క్షేమంగా ఉంటారనేది మా ఉద్దేశం. అలాగే చేస్తున్నాము. దీనికి చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ రూరల్లో ఒక గవర్నమెంట్ అధికారి మా దగ్గరకు వచ్చి, సార్ నిన్న మాకు పేరెంట్స్ మీటింగ్ అయింది, ఒక మదర్ వచ్చి చెప్పారు, మొన్న మీరు వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళారట కదా, వాళ్ళు 4వ తరగతి చదివే ఒక అమ్మాయి ఆటో డ్రైవరు సరిగా అన్సేఫ్ టచ్ చేస్తుందని చెప్పి వాళ్ళ అమ్మతో చెప్పిందట. అదేంటే 3 ఏళ్ళ నుంచి అదే అంకుల్ కదా, రోజు వెళుతున్నావు, సడన్గా ఏమైంది అంటే, లేదు నిన్న అక్క వాళ్ళు మా స్కూల్కి వచ్చి పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అని చెప్పారు. సో అది ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, చేతులు వేస్తున్నాడు. అప్పటిదాకా నాది బాగానే అనిపించింది. బట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనకూడదట కదా, సేఫ్ అన్సేఫ్ అనాలట. అది నాకు అన్సేఫ్ అనిపించింది. అందుకు ఖచ్చితంగా మదర్కి చెప్పాలని చెప్పి నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడంటే ఖచ్చితంగా మాట్లాడింది. అంటే ఒక 4వ క్లాసు చదివే అమ్మాయికి ఆ సేఫ్ అన్సేఫ్ అనేది అర్థమైంది కదా, ఇప్పుడు సేఫ్గా ఉంది కదా, ఇప్పుడు తన మీద ఎవరన్నా టచ్ చేయగలరా తర్వాత. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవేర్నెస్, అవగాహన. అది చాలా స్టోరీస్ ఉన్నాయి మాకు. ఏలూరు జిల్లాలో సార్ ఇది మాకు మీరు చెప్పారు కదా గుర్తు ఉండే అంశాలని, దీని అసలు మేము మర్చిపోలేమన్నమాట. ఏలూరు జిల్లాలో ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక 6వ క్లాసు అమ్మాయి ఈ సెషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు స్లిప్స్ రాస్తారు, రకరకాల ఫీడ్బ్యాక్. సో ఒక అమ్మాయి రాసిన విషయం ఇప్పటికీ మాకు అలా తిరుగుతూ ఉంటుంది. ఆ స్లిప్లో ఏం రాసిందంటే తెలియని పదాలతో, స్పెల్లింగ్ మిస్టేక్స్తో, జస్ట్ స్టిల్ ట్రైన్ టు డైజెస్ట్ అనమాట. అక్క లాస్ట్ ఇయర్ పలానా స్కూల్లో నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు పలానా మాస్టారు బిట్వీన్ లెగ్స్ ముద్దు పెట్టుకున్నారు అని రాసింది. 5th క్లాస్ అమ్మాయి, 6th క్లాస్ అమ్మాయి లాస్ట్ ఇయర్. మా వాళ్ళ కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఏంటన్నా నీకు 1 year అయిపోయింది, ఇప్పుడు దాకా ఎవరికి అమ్మ లేదా అంటే, ఉందక్క, అందరూ ఉన్నారక్క ఇంట్లో, అమ్మ నాన్న అందరూ ఉన్నారక్క, కానీ ఎలా రాయాలక్క పదం? ఇప్పుడే కదా మీరు చెప్పారు ప్రైవేట్ బాడీ పార్ట్స్ అంటే ఏంటి, ఇవి నా సొత్తని, మై బాడీ మై, ఇప్పుడే కదా చెప్పారు.
అసలు వాటిని ఏమంటారో నాకు తెలియదక్క, ఒకేబులరీ నాకు తెలియదక్క, ఎలా రాయనక్క అని ఎంత అమాయకంగా అడిగిందంటే, సో చూడండి ఆ 2 గంటల సెషన్ వల్ల అమ్మాయిలో మార్పు వచ్చింది, రిపోర్ట్ చేసింది. మరి ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఇంకా పిల్లలు ఉన్నారక్క ఆ స్కూల్లో, వాళ్ళు సేఫ్గా ఉండాలి కదా అక్క అని చెప్తే వెంటనే మేము కలెక్టర్ గారితో మాట్లాడితే పాక్సో ఫైల్ చేశారు, అరెస్ట్ చేశారు, అయిపోయింది. విషయం ఏంటంటే ఇంకొక 4-5 నెలల్లో ఆయన రిటైర్మెంట్లో ఉన్నాడు. అంటే మనిషి వయసుకి ఆలోచనలకి కూడా సంబంధం లేదు నాన్న అనే విషయం పిల్లలకు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అంటే ఆ రోజు మేబీ మా టీం ఆ స్కూల్కి వెళ్ళి ఉండకపోతే, ఆ 2 గంటలు వాళ్ళతో చెప్పకపోతే ఆ బిడ్డ బయట పెట్టే అవకాశం ఉండేదా? లైఫ్ లాంగ్ ఇందాసారి ట్రామా ఉండేది. సో అందువల్ల ఆ అవేర్నెస్, అవగాహనకు ఉండే పవర్ అది. కొంతమంది మా సెషన్స్లో ఆ స్కూల్ టీచర్లు వచ్చేస్తూ ఉంటారు, సార్ నాకు కూడా చిన్నప్పుడు అయిందండి, ఇంకా నాకు పెళ్ళైన తర్వాత కూడా నాకు ఆ ట్రామా ఉందండి, ఆ స్కార్స్ ఉంటాయండి, మీరు రైట్ టైంలో అసలు అద్భుతమైన పని చేస్తున్నారు, చెప్పండి అని చెప్పేసి చాలా ఎమోషనల్ అవుతారు. సో ఇలాంటి కేస్ స్టడీస్ మాకు చాలా ఉన్నాయి. సో అవేర్నెస్ వల్ల మార్పు వస్తుంది. పిల్లలతో ఓపెన్గా మాట్లాడాలి. ఇప్పుడు కొంతమంది టీచర్లు పిల్లలు మాకు చెప్పరు సార్, మీకే చెప్తున్నారు అంటారు. సో మీరు రోజు వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళతో మీకు చెప్పకుండా మాకెందుకు చెప్తున్నారు కదా. పేరెంట్స్ అలాగే అంటారు, మాకు చెప్పలేదు సార్ అంటారు. చెప్పే ధైర్యం వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు అంటే వాళ్ళ శరీరం అర్థం చేసుకునే అవగాహన వాళ్ళకి లేదు. మనం ఏం చెప్తాం, a+b² = a²b² అని చెప్తాం. నీ బాడీని అర్థం చేసుకునే విషయం మనం చెప్తున్నామా, దానికి ప్రయారిటీ ఇస్తున్నామా? సో వాళ్ళకి భయం. ముఖ్యంగా బాగా తెలిసిన వాళ్ళ వల్ల లైంగిక వేధింపులు అంటే ఇంకా నరకం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు, లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది. తెలిసిన వాళ్ళే కదా ఎందుకు అలా చేస్తున్నారు. 90% నోన్ పీపులే సర్వే ప్రకారం. సో అది ఇంకా నరకం పిల్లలకి. ఎందుకంటే తెలిసిన వాడే ఎలా చెప్తాను, ప్రేమ ఉంటుంది, అనుబంధం ఉంటుంది, వాళ్ళ ఆధీనంలో ఉంటారు, వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. సో అందువల్ల పాపం వాళ్ళకి ఆ భయంలో నుంచి బయటికి తీసుకురావాలి. ఆ తీసుకొచ్చే ప్రయత్నమే అవగాహన. నాన్న నీ బాడీ నీది, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి వాళ్ళకి ఆ అవగాహన తరగతి నిర్వహిస్తే ఖచ్చితంగా వాళ్ళ మార్పులు వస్తాయండి. వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మల వాళ్ళు చెప్తున్నారు, ఇంట్లో చేంజ్ మేకింగ్ అవుతున్నారు, చేంజెస్ అవుతున్నారు. సో అందువల్ల మా ఉద్దేశం ఏంటంటే రైట్ ఏజ్లో రైట్ వేలో రైట్ అవేర్నెస్ ఇస్తే ఖచ్చితంగా సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మనకి ఇంగ్లీష్లో ఒక చెప్పారు, ఐ థింక్ ఐ డోంట్ నో వేర్ ఐ హర్డ్ దిస్ సార్, ఇది డోంట్ ప్రిపేర్ ద రోడ్ ఫర్ యువర్ చైల్డ్ బట్ ప్రిపేర్ యువర్ చైల్డ్ ఫర్ ద రోడ్ అంట. కరెక్ట్. సో పిల్లాడి కోసం రోడ్డు ఎన్నాళ్ళు క్లీన్ చేసుకుంటూ వెళ్తారు, మీరు ఎన్నాళ్ళు ఉంటారు, అమ్మాయినా టీచర్ అయినా. సో ఆ రోడ్డు ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత ప్రమాదకరంగా ఉన్నా ధైర్యంగా, నిజాయితీగా, హ్యాపీగా దాటిలా పిల్లల్ని తయారు చేయండి. సో ఈ పోక్సో యాక్ట్లు, జేజే యాక్ట్లు ప్రమాదం జరిగిన తర్వాత వస్తాయి, కానీ అవేర్నెస్ అనేది ప్రమాదం జరగకుండా కాపాడుతుంది కదా, ప్రివెన్షన్ కదా. ఇక్కడ కదా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సింది, అక్కడ కాదు కదా. సో ఇది మా పాయింట్. ఖచ్చితంగా అవేర్నెస్ రైట్ టైంలో ఇస్తే వర్కౌట్ అవుతున్నాయండి. ఇలాంటి చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి మా దగ్గర. బట్ మా బిలీఫ్ అంటే అంతే, పిల్లలకి ఏం చెప్పాలో చెప్పాలి, పిల్ల జోలికి వచ్చే వాళ్ళకి ఏం జరుగుతుందో పెద్దవాళ్ళు కూడా చెప్పాలి. ఈ 2 దారుల్లో సమాంతరంగా వెళ్తే ఖచ్చితంగా కొంతవరకు పిల్లలు మనం కాపాడుకునే అవకాశం అయితే ఉంటుంది. అది మా అనుభవం. సార్ చివరిగా మీరు అన్నట్టు ఇప్పుడు టీనేజ్లో వచ్చే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సే కావచ్చు, ఏదైనా కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి కూడా మాకు వన్ ఆఫ్ ద రీజన్ సార్ మీరంటూ ఫోన్ కూడా ఇదొక రీజన్ అనుకోవచ్చా? అంటే టెక్నాలజీని మిస్యూజ్గా చేసుకోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. సోషల్ మీడియా కానీ కానీ దురదృష్టం ఏంటంటే అది అవును అన్నాము, ఫోన్లు తీసేయగలమా? అంచేత ఏంటంటే అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కదా మీరు అన్నట్టు పేరెంట్స్. ఆధునిక యుగంలో మనం కొన్ని విడిచిపెట్టిన బాణం, కానీ మీరు అన్నట్టుగా కనీసం చిన్నారులుగా ఉన్నప్పుడు ఆ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎలాంటి సైట్స్కి వెళుతున్నారు, అది తెలుసుకునే హక్కు, బాధ్యత 2 తల్లిదండ్రులకు ఉన్నాయి. అంతేగా అలాగని 10 ఏళ్ల వయసులో ప్రైవసీ అన్న పేరుతో చెప్తే, ఆ ప్రైవసీ పేరుతో వాళ్ళు కోపంలోకి ఇరుక్కుపోతే రేపొద్దున కన్నీటి కాచేది ఎవరు? మీ పిల్లలు కావచ్చు, ఇంకొకటి పిల్లలు కావచ్చు. ఆ పిల్లల్ని రక్షించడం కంటే మనకి పవిత్రమైన బాధ్యత ఇంకోటి లేదు. వాళ్ళ రక్షణ కోసం మనం పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టాలి. మనకు తెలియనంత తొందరగా 3-4 ఏళ్ల వయసులోనే మీరు చెప్పిన సోషల్ మీడియా, ఈ ఫోన్ల కారణంగా పిల్లలకి చాలా విషయాలు ఎక్కువ అర్థమైపోతున్నాయి అవసరానికి మించి. కాబట్టి లోకం మారిపోతుంది. ఆ నేపథ్యంలో ఆ పిల్లల రక్షణ కోసం, వాళ్ళ అవగాహన పెంచడం కోసం మనం ప్రయత్నం చేయడం చాలా అవసరం.
ఆ కార్యక్రమాన్ని చేపడుతుందుకు మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాం. సార్ మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారు, ఇటు పిల్లల భద్రత దృష్ట్యా మీకు ఇంకెవరెవరు సపోర్ట్ అవ్వాలి అంటే సార్ అన్నట్టు సమాజంలో కొంత మార్పు వచ్చినా కానీ మనం దీనికి సక్సెస్ అయినట్టు అవుతాం కదా, సో మీకు ఎవరెవరు సపోర్ట్ కావాలి బ్యాక్ ఎండ్ అయినా? సపోర్ట్ విషయానికి వస్తే మనకి ఇప్పుడు కొన్ని కాకినాడ జిల్లాలో ఒక మంచి ప్రయత్నం చేశాం సార్. మన కలెక్టర్ షాన్మోహన్ గారితో ఆయన సపోర్ట్తో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో 100% చైల్డ్ సేఫ్ డిస్ట్రిక్ట్, అదొక క్యాంపెయిన్ అనమాట. 100% చైల్డ్ సేఫ్ డిస్ట్రిక్ట్ అంటే 0 టాలరెన్స్ ఆన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ అని చెప్పేసి మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి పనిచేస్తున్నారు 2 ఏళ్ళ నుంచి కూడా. సో అందులో ఏంటంటే 2 భాగాలుగా ప్రతి స్కూల్కి వెళ్ళడం, పిల్లలతో మాట్లాడి ఇవన్నీ కూడా చేరవేయడం. రెండవది సార్ చేస్తున్న మంచి పని ఏంటంటే డిపార్ట్మెంట్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. అంటే పిల్లలంటే ఎడ్యుకేషన్ ఒకటే కాదు, హెల్త్, డిఆర్డిఏ, డ్వామా, పంచాయతీరాజు, ఐసిడిఎస్ అందరూ అని చెప్పేసి ఆల్ హెచ్ఓడిఎస్కి ముందు వాళ్ళని సెన్సిటైజ్ చేసి మండల్ లెవెల్లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా చైల్డ్ సేఫ్టీ కమిటీస్ ఏర్పాటు చేస్తాం. సో మేమే స్వయంగా ఈ కిట్లు పట్టుకెళ్ళి చైల్డ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ చెప్పేసి మొత్తం ఈ మెటీరియల్ అంతా ఈ బొమ్మలన్నీ కూడా ప్రతి టీంకి ఇచ్చామన్నమాట. సో దాంతో ఏమైందంటే గ్రామ స్థాయిలో కూడా వెళ్ళింది, ముఖ్యంగా పేరెంట్స్కి, అంగన్వాడీస్కి, హెల్త్ వర్కర్స్కి, ఓకే మన పిల్లలు జాగ్రత్త, మన పిల్లలు మన బాధ్యత అనే విషయం వెళ్ళింది. సో దాని ద్వారా పోస్టులు కూడా పెట్టాం మొత్తం త్రూఅవుట్ డిస్ట్రిక్ట్, ప్రతి పంచాయతీ ఆఫీస్లో, స్కూల్స్లో, కాలేజ్లో, రైల్వే స్టేషన్లో పోస్టులు పెట్టి లైంగిక వేధింపులు అనేది క్షమించరాని నేరం, దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. నీకు చట్టం గురించి తెలిసినా తెలియకపోయినా ఇగ్నోరెన్స్ కెనాట్ బి ఎన్ ఎక్స్క్యూజ్. తెలియదంటే కుదరదు కదా, చట్టం ఒప్పుకోదు, కాబట్టి తెలుసుకో, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ రకంగా చేసినందువల్ల ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఇందాక సార్ చెప్పినట్టు రిపోర్టింగ్ పెరిగింది. అంటే కేసులు పెరగలేదు, పిల్లలు బాహాటంగా బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఆ స్టిగ్మా పోతుంది. తర్వాత ఆ తప్పు చేయాలని ఆలోచన ఉన్నవాడికి భయం పెరిగింది. సో ఇది మాకు కావాల్సినప్పుడు సహాయం ఏమంటే గవర్నమెంట్ నుంచి, మిగతా జిల్లాల నుంచి దీన్ని ఇప్పుడు ఎలా స్కేలప్ చేయాలి. మా దగ్గర రెడీగా వర్కింగ్ మోడల్ ఉంది, ఫ్రేమ్వర్క్ ఉంది, ఇట్ ఈస్ రియల్లీ వర్కింగ్ ఇన్ 1 డిస్ట్రిక్ట్. సో వై కాంట్ వీ డూ ఇట్ అక్రాస్ అట్లీస్ట్ తెలుగు స్టేట్స్లో? అది గవర్నమెంట్ పరంగా మాకు ఆ సపోర్ట్ వస్తే ఒక అఫీషియల్ పార్ట్నర్ లాగా ఖచ్చితంగా వీ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. రెండోది కార్పొరేట్ వాళ్ళు సార్ చాలా అద్భుతమైన పనులు చేస్తున్నారు, సిఎస్ఆర్ గ్రాంట్స్ ఇస్తున్నారు, మన టాటా ట్రస్ట్ లాంటి వాళ్ళు చాలా మనీ స్పెండ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ నిమిత్తం. కాకపోతే అక్కడ ఏంటంటే ఈ టాంజిబుల్ బెనిఫిట్ కోసం వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, అంటే మెటీరియల్ రిజల్ట్స్. ఒక బిల్డింగ్, ఒక బాత్రూమ్, ఒక కాంపౌండ్ వాళ్ళు చాలా తేలిక కనిపిస్తాయి. సో దే కెన్ హ్యావ్ దేర్ నేమ్ అది కదా, ఆ రిజల్ట్ కనిపిస్తుంది. బట్ ఇది మనం చేసేది ఇంటాంజిబుల్ థింగ్స్, అంటే వాళ్ళ బిహేవియర్ చేంజెస్ కావచ్చు, వాళ్ళ మైండ్ సెట్ కావచ్చు, ఒక రకమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు. ఇది ఎలా కొలుస్తారు మీరు? యూ కెనాట్ క్రియేట్ ఆల్ పీపీటీస్, గ్రాఫ్స్ కదా. సో ఇక్కడ కొంచెం ఆ సిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని కొంచెం అర్థం చేసుకొని పిల్లల రక్షణ కోసం కొంచెం ఆ టాంజిబుల్ కాకుండా ఇంటాంజిబుల్ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా అక్కడ మాలాంటి వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇక మూడోది ఎలాగో ఇప్పుడు మీరు తలపెట్టిన కార్యక్రమం ఈ రాజ్ న్యూస్ లాగా కొంచెం మీడియా పరంగా కూడా ఇందాక సార్ కూడా మెన్షన్ చేశారు, ఖచ్చితంగా ఎక్కువ మాట్లాడుకోవాలి, ఎక్కువ నార్మలైజ్ అయిపోవాలి. చాలా మంది ఇది మాట్లాడటానికి కూడా వెనక ముందు అవుతున్నారు, నార్మలైజ్ అయిపోతుంటే ఇది అవుతుంది. ఇంకొకటి సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు, క్రికెట్ స్టార్స్ కావచ్చు, మూవీ స్టార్స్ కావచ్చు, వాళ్ళకి లక్షల్లో ఫాలోయింగ్ ఉంది. ఒక చిన్న ట్వీట్ చేస్తే లైక్స్, అసలు అంతమందికి ఎంత ఖాళీగా ఉందో లైక్స్ నాకు అర్థం కాదు. ఏముండదు అక్కడ, చిన్న కామెంట్ ఉంటుంది, లక్షల లైక్స్. సో అలాంటి వాళ్ళు దీన్ని కొంచెం సోషల్ గుడ్ కోసం వాడుకొని ఓకే అరే ఇలాగ అవుతుంది, ఓకే ఎలాగో యు ఆర్ ఫాలోయింగ్ మీ రైట్, ఇట్ ఈస్ సపోర్ట్ దిస్ కాజ్ అని ఆ సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు కొంచెం దీన్ని డైవర్ట్ చేసి ఒక పాజిటివ్ వేలో అవేర్నెస్ క్రియేట్ చేస్తే అది కూడా చాలా వర్కౌట్ అవుతుందండి. అది ఈ 3 విషయాల్లో కూడా ఖచ్చితంగా మాలాంటి ఎన్జిఓస్కి సపోర్ట్ అయితే చాలా అవసరం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి జయప్రకాష్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ అండి. సో పిల్లల రేపటి మన పౌరులు, సో వారి భవిష్యత్తు కోసం మనం ఎంతో ఆలోచిస్తున్నాం, ఎంతో కష్టపడుతున్నాం. సో మరి అలాంటి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని మా రాజ్ న్యూస్ ఎప్పుడు కోరుకుంటుంది. సో ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.